నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాల బాట పడ్డారు. ఇక ఎర్రవల్లి తన ఫామ్ హౌస్ లో ఆయన నవగ్రహ యాగం చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన దంపతులతో పాటు ఇక ఎమ్మెల్సీ కవిత కూడా ఈ యాగంలో పాల్గొంటున్నారు. అసలు కేసీఆర్ చేయబోయే నవగ్రహ యాగం ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు దైవభక్తి ఎక్కువ. యాగాలు పూజలు చేయడం ఆయనకు ముందు నుంచి ఉన్న అలవాటే. అయితే ఇప్పుడు నవగ్రహ యాగం చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. 2015లో ఆయన చండీ యాగం, 2018, 2024లో రాజ్యశ్యామల యాగం చేపట్టారు. ఇప్పుడు ఆయన నవగ్రహ యాగం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్. తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ కూతురు కవిత కూడా పాల్గొంటున్నారు. ఇన్ని రోజుల ప్రతికూల రాజకీయ వాతావరణం, కేసీఆర్ ఆరోగ్యం బాగుండకపోవడం, కవిత జైలుకు వెళ్లడంతో కేసీఆర్ ఇంట్లో కొంత అశాంతి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పండితుల సూచన మేరకు కేసీఆర్ నవగ్రహ యాగం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. వినాయక చవితి తర్వాత ఆయన ఊరూరా బస్సు యాత్రలు చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా వినాయక చవితి తర్వాత రిలీజ్ అవుతున్నట్టు కూడా కొంత సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ నవగ్రహ యాగాన్ని చేస్తున్నట్టు తెలుస్తోంది. అతి కొద్ది మంది సమీక్షలలో కేసీఆర్ ఈ యాగాన్ని చేస్తున్నారు. అసలు ఇంతకీ నవగ్రహ యాగం అంటే ఏంటి, ఎందుకు కేసీఆర్ ఇప్పుడే నవగ్రహ యాగం చేస్తున్నారంటూ గూగుల్లో పెద్ద ఎత్తున దీని గురించి సెర్చింగ్ చేస్తున్నారు. ఒక్కసారి అసలు నవగ్రహ యాగం అంటే ఏంటి, కేసీఆర్ ఈ యాగం చేయడం అనుకున్నటువంటి రహస్యం ఏంటి, ఒక్కసారి ధూపదీప నైవేద్య అధ్యక్షుడు వాసుదేవ్ శర్మతో ప్రస్తుతం మనం లైవ్ లో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. వాసుదేవ్ శర్మ గారు నమస్తే అండి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న నవగ్రహ యాగం అంటే ఏంటి, ఈ యాగం ఎన్ని రోజులు చేస్తారు? నవగ్రహ యాగము కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు అని చెప్పి వివిధ వార్తాపత్రికల్లో మరియు ప్రచార సాధనాల్లో వస్తున్న మాట చూసి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది. ఈ నవగ్రహ యాగం అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యాగం. ఈ యాగాన్ని 9 రోజులు, 27 రోజులు ఈ రకంగా ఎవరి శక్త్యానుసారంగా వారు చేయవచ్చు. ఈ నవగ్రహ యాగం అనేటువంటిది మన నిత్య జీవితంలో మన యొక్క అన్ని కార్యక్రమాలకి, మనం చేసేటువంటి పనులు అవిఘ్నంగా కొనసాగాలి అని అంటే వాటికి నవగ్రహముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం చేసినటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలే అనుకోండి, ముఖ్యమైన యొక్క కేసీఆర్ గారు వారి యొక్క జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని అన్నీ కూడా అధిగమించడానికి వారు నవగ్రహ యాగం చేస్తుండవచ్చు అనేటువంటిది మా భావన. ఈ నవగ్రహ యాగం వలన వారు ఏదైతే తమ కావలసినటువంటి ఇష్టకామ్యాలు అంటే వారు ఏదైతే కోరుకొని చేస్తారో అవన్నీ కూడా ఈ నవగ్రహముల యొక్క యాగముల వల్ల నెరవేరుతాయి. ఈ యాగములు ఎంతో మంది పలు సంస్థల వాళ్ళు మరియు వ్యక్తిగతంగా వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇది రాజకీయ ప్రముఖులు చేసేసరికి కొంత వార్త చాలా పెద్ద ఎత్తున ప్రచురితం కావడం జరుగుతుంది. ఈ నవగ్రహముల యొక్క ఆశీస్సులు కనుక ఉంటే మనం చేసేటువంటి ఏ పనులైనా కూడా చక్కగా సాగుతాయని చెప్పి సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, 2 ఛాయాగ్రహాలు రాహు, కేతువు, ఈ 9 గ్రహములు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. సూర్యగ్రహానికి గనక మనం యాగం చేసినట్టయితే ఆరోగ్యం భాస్కరాదిత్యే అంటే సూర్యుడికి మనం పూజ చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడికి గనక మనం పూజ చేస్తే మనస్సు స్థిమితంగా ఉంటుంది, చక్కనైనటువంటి ఆలోచన వస్తుంది. కుజారిష్టేతు అంటే
అంగారకుడికి గనక మనం పూజ చేస్తే చాలా విధములైనటువంటి దోష నివృత్తి కలుగుతుంది. బుధుడికి గనక మనం పూజ చేస్తే మంచి బుద్ధి కుశలత లభిస్తుంది, బుద్ధి మాంద్యం అనేది పోతుంది. బృహస్పతికి గనక మనం పూజ చేస్తే చక్కనైనటువంటి ఆలోచన మరియు రాజ్యాధిపత్యం మరియు పుత్రులకి మన పిల్లలకి ఏదైనా ఈతి బాధలున్నా కురిగిపోతాయి, తొలగిపోతాయి. అదే విధంగా శుక్రుడికి గనక మనం పూజ చేసినట్టయితే, యాగం చేసినట్టయితే సమస్తం శుభం కలుగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి మన ధర్మపత్ని భార్య ఏదైతే కొంత అనారోగ్యం కనుక ఏదైనా ఇబ్బంది ఉంటో ఆ ఇబ్బందులన్నీ కూడా పోవడం జరుగుతుంది. శని భగవానుడికి కనుక మనం యాగం చేసినట్టయితే ప్రాణపీడోపశాంతయే, ప్రాణానికి సంబంధించినటువంటి ఎటువంటి హాని ఉన్నా కూడా తొలగిపోతుంది. రాహు గనక మనం పూజ చేసినట్టయితే చక్షుపీడోపశాంతయే, అంటే మనకి నయనం ప్రధానం, రెండు నేత్రాలు కూడా ప్రధానం కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని దోషాలు కూడా వెళతాయి, పోతాయి. కేతు గనక మనం పూజ చేసినట్టయితే మనకి ఆ యాగ ఫలితం, కేతు యాగ ఫలితం వల్ల అనేకమైనటువంటి కష్టాలు నెరవేరుతాయి. కాబట్టి ఈ నవగ్రహములు 9 గ్రహములకు 9 యొక్క మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహములకు గనక యాగం చేసినట్టయితే మనం ఏదైతే అనుకుంటామో మన సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ధర్మశాస్త్రాల్లో ప్రమాణం ఉన్నది. అందువల్లనే వారు ఆ యాగం చేస్తుండవచ్చు అనేటువంటిది మన భావనగా మేము చెప్పడం జరుగుతుంది. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో చండీ యాగం చేశారు. అసలు చండీ యాగం అంటే ఏంటి వాసుదేవ్ శర్మ గారు? 2015లో కేసీఆర్ గారు చండీ యాగం చేయడం జరిగింది. ఆ చండీ అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారు సప్తశతి శ్లోకాల చేత, అంటే అమ్మవారిని 700 శ్లోకాల చేత పూజ చేయడం జరుగుతుంది. ఆ చండీ యాగం కూడా చాలా విశేషమైనటువంటిది. అమ్మవారు ఆ యొక్క ఏదైతే మనం కోరిక కోరుకుంటామో ఆ కోరికను నెరవేరుస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అంటే అమ్మవారి యొక్క పూజ కానీ అమ్మవారి యాగం కానీ ఎవరైతే చేస్తారో వారికి సర్వమంగళము, మంగళము అంటే శుభము అని అర్థం. అన్ని శుభాలని కూడా అమ్మవారి ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారికి, పార్వతీ అమ్మవారి యొక్క మరొక రూపమే చండీ అమ్మవారు. కాబట్టి చండీ యాగాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం, ఇష్టకామ్యార్థ సిద్ధి, అంటే ఎవరెవరికైతే ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీరడానికి ఈ చండీ యాగాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. వాసుదేవ్ శర్మ గారు, 2018, 2024లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. అసలు ఈ రాజశ్యామల యాగం అంటే ఏంటి? రాజశ్యామల యాగాన్ని కూడా వారు చేయడం జరిగింది. ఆ రాజశ్యామల యాగం వలన రాజ్యాధికారం ప్రాప్తిస్తుందని, అదేవిధంగా వారు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనేటువంటి చక్కనైనటువంటి సంకల్పంతో ఈ రాజశ్యామల యాగాన్ని కూడా చేయడం జరిగింది. ఆ శ్యామల అమ్మవారు, ఈ చండీ అమ్మవారు, ఈ రూపాలన్నీ కూడా పార్వతీ అమ్మవారి యొక్క రూపాలే. వారి యొక్క అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా మనం చేయవచ్చు అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెప్తుంది. కాబట్టి ఈ యాగాలు, యజ్ఞములు ఇవన్నీ కూడా చాలా, అంటే నిన్న మొన్న వచ్చినటువంటివి కావు.
చాలా పురాతనం నాటి నుంచి ఆనాడు రాజులు ఎంతో మంది పెద్ద పెద్ద మంచి నిర్వాహకులు కూడా ఈ యాగాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో ఈ వార్తా ప్రసారాల వల్ల కొన్ని కథనాల వల్ల ఈ యొక్క యాగాలు వీటి విశేషాలు ఏమిటి అని ఈ ప్రజల్లో కొంత విషయం తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నమాట వాస్తవం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యాగాల వలన మనకు జరిగేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. లోక కళ్యాణం మరియు యాగం చేసినటువంటి వారికి చక్కనైనటువంటి ఇష్టకామ్యార్థ సిద్ధి జరుగుతుంది అని మనకు చెప్పడం జరిగింది. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.